నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామం దగ్గర కొత్తగా నిర్మించిన బ్రిడ్జిపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి ఆయా గ్రామాల ప్రజలు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. బిజినపల్లి మండలంలోని గుడ్లనర్వ, కార్కొండ, వసంతపూర్, కుర్మిర గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పాలెం పెద్ద చెరువు అలుగు వెళ్తే 15-20 రోజుల పాటుగా రహదారి మార్గం బంద్ అయి ప్రజలకు, విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతుండేదని, ఈ విషయం ఆయా గ్రామాల ప్రజలు గత ప్రభుత్వం హయాంలో అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆయన స్పందించి అధికారులకు ప్రతిపాదనలు పంపి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి 1,30,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడం వల్ల ఈ సంవత్సరంలో గత 20 రోజులుగా పడుతున్న ఇంత భారీ వర్షాలకు వివిధ ప్రాంతాలంతా అతలాకుతలమైనప్పటికీ ఆయా గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్య పరిష్కారం జరిగిందని, ఈ రోజు ఆయా గ్రామాల ప్రజలు పాలెం దగ్గర నిర్మించిన నూతన బ్రిడ్జ్ పై ఆనందోత్సాహాలతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఆయనపై కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేశారు. అలాగే రైతులు కూడా పక్క ఊరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు కలిగాయి. మరి జనార్దన్ గారి వల్ల ఈ బ్రిడ్జ్ మాకు వచ్చింది, కానీ ఆయనని ఎవరు తెలిపించలేకపోయారు. అందుకు మనందరం చాలా బాధపడాలి. అంత మంచి ఒక నాయకుడిని మనం కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. దయచేసి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అయినా ఆయన గారిని గెలిపిస్తారని నేను కోరుతున్నాను. ఎందుగా ఇలాగ పోవాలంటే చాలా ఇబ్బంది ఉండేది. చెరువు అలుగు పోతే పోలిక రాకపోయేది, ఒక వారం 15 రోజులు కానీ పోలిక రాకపోయేది. దాని గురించి మర్రి జనార్దన్ రెడ్డి గారు ఈ బ్రిడ్జిని శంకుస్థాపన చేసిండు. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడే శంకుస్థాపన చేసిండు. మాకు బ్రిడ్జి కలిసినందుకు చాలా మంచిగా ఉంది, సంతోషంగా ఉంది మాకు. ఇది ఇప్పుడు మంచిగా పోగలుగుతున్నాం మేము. ఈ బ్రిడ్జి విధంగా మంచిగా పోతున్నాము, ఇబ్బంది లేదు. మరి పిల్లలకు ఇంకా చాలా ఇబ్బంది ఉంటుంది. మరి పిల్లలు మంచిగా పోతున్నారు, ఈ విధంగా బస్సులు పోతున్నాయి. ఇవన్నీ చాలా మంచిగా చేసిండు. మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యం ఉంది చేసిండు. ఇది ఈ బ్రిడ్జిని కట్టించిండు, ఆయన్నే శంకుస్థాపన చేసిండు, ఆయన్నే కట్టించిండు దీన్ని. ప్రజానికాన్ని అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నో వందల సంవత్సరాల నుంచి పాలెం చెరువు అలిగిందంటే గుడ్లనర్వ, కారుకొండ, వసంతాపూర్ చాలా గ్రామాలు జనజీవన స్రవంతికి వచ్చేది కావు. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఒక ఎమర్జెన్సీగా హాస్పిటల్ పోవాలన్నా వానాకాలంలో చాలా ఇబ్బంది ఉండేది. స్కూల్ పిల్లలు స్కూల్ పోవాలన్నా చాలా అసలు కష్టపడిపోయేది. చాలామంది అలుగుతుండగా పోతుంటే కొంతమంది అత్యవసర పనులు కానీ పోయి బాగులో కుమ్మర గ్రామస్తులు కానీ గుళ్ళ గ్రామస్తులు కానీ కొంతమంది కొట్టుకపోతే బైకులు కూడా కొట్టుకోవడం జరిగింది. ఇది గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు మర్రి అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేమందరం కలిసి సార్ ఇలా ఉంది, మాకు చాలా ఇబ్బందులు అంటే తక్షణమే ఆయన స్పందించి 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయించి ఈ కట్టని మొరం పోపించి మరియు బ్రిడ్జి నిర్మించి చాలా మంచిగా చేసిండు. ఇప్పటి కూడా మా ప్రభుత్వమే వచ్చిందే ఇంతవరకు కూడా కట్ట మీద డాంబర్ రోడ్ అయిపోతుండే ఖచ్చితంగా. దురదృష్టం మా ప్రభుత్వం రానందుకు, మర్రి సారథ్యంలో ఈ బ్రిడ్జ్ అయినందుకు అసలు ఎంతో ఆనందంగా ఈ 4-5 గ్రామాల ప్రజలు మర్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు పాలెం చెరువు పెంటం చెరువు అలిగెళ్తా ఉంది. గతంలో అలుగులు వెళ్తే ప్రతి సంవత్సరం 3-4 నెలలు చాలా ఇబ్బంది. 7-8 గ్రామాలకు పాలెం నుంచి సౌకర్యం ఉండేది కాదు. స్కూల్ పిల్లలు అయితే ఇక్కడ రావాలంటే కిలోమీటర్న్నర ఉంటుంది. ఇదే అలుగు ఇట్లే ఉంటే 20 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో
అన్ని గ్రామాల ప్రజలు మర్రి జనార్దన్ రెడ్డి గారిని అడిగితే ఈ బ్రిడ్జి నిర్మాణం అయినాకనే నేను మిమ్మల్ని ఓట్లాడిస్తానని చెప్పి మరి బ్రిడ్జి నిర్మాణం చేపించిండు. మరి నిజంగా మర్రి జనార్దన్ రెడ్డి గారికి అన్ని గ్రామాల తరఫున మేము విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దయచేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 2 ఏళ్ళు అయినా ఈ కుదనర్ వరకు బీటీ రోడ్ వేయలేకపోతుంది. మేము బ్రిడ్జి కట్టించినా మరి ఈ ప్రభుత్వం మాత్రం కనీసం రోడ్డు కూడా వేయలేక